జై శ్రీరామ్ కిరణ్ పాల్ గారు. ఇలాంటి ఒక నినాదం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాన్ని నేను చూశాను, గమనించాను. వాస్తవానికి ఇంకొంచెం వివేకంగా, అంటే నాకంటే ముందు స్పందించిన సహోదరులు వారి వారి ఆలోచన విధానం మంచిదే, కానీ ఇంకొంచెం వాస్తవంగా అర్థమయ్యేటట్లు చేయాల్సి వస్తే మనం అసలు ఈ నినాదానికే కేవలం పలకరించుకోవడానికి, మిమ్మల్ని గౌరవించడానికి నేను, నన్ను గౌరవించడానికి మీరు పలికే మాటల్ని మీరు ప్రైజ్లాడ్ అనద్దు, నేను జై శ్రీరామ్ అనను. మరి ఏం చేద్దామంటే భారతదేశానికి ఒక పద్ధతి నేర్పించారు, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని. సో విష్ చేసుకోవడానికైతే దైవంలో పేరెత్తక్కర్లేదు. మీకు భారతదేశం మీద నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. ఆ సంస్కారాన్ని మీరు నమ్ముతున్నారు. ఎస్, రైట్. అంత సంస్కారం ఉన్నప్పుడు ఇతర మతస్థులను మీ మతంలోకి రమ్మనడం ఏ ఏ ఏ పార్టీ సంస్కారం అది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరూ మతం మారొద్దు. నా వీడియోస్ మొత్తంలో అనేక సంవత్సరాలుగా చెప్పాను, మతం మారనే వద్దు, కులం మార్చుకోవద్దు, సాంప్రదాయాలు మార్చుకోవద్దు. క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాడు. దేవుల్ని, ఓకే. కులం మతం ఉండదు, మార్చుకోవద్దని మీరే అంటారు. ఎస్, రైట్. క్లియర్ ఇది? రైట్. మీరు క్రిస్టియన్ కాకముందు హిందూగా ఉండే. ఎస్, ఐఎమ్ కరెక్ట్? అవును, హిందూగా ఉండే. అప్పుడు మీ పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్గా ఉన్న మీరు ఇప్పుడు కిరణ్ పాల్ అయ్యారు. కిరణ్ పాల్. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మ్యూట్లో పెడతా. మీ క్యాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చా? అంతకుముందు మీ క్యాస్ట్ ఏంటిది అసలు? క్యాస్ట్ అంటే బీసీ. బీసీ క్యాస్ట్. ఇప్పుడు మారిందా? మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యారు. ఎందుకు మారుతుంది? ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పేసి మీరు సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు? అట్లేం తీసుకో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం తీసుకోవాలి? క్రిస్టియన్ అని పెట్టుకున్నాం అంతే. క్రిస్టియన్ అని పెట్టుకున్నాం. ఇండియన్ క్రిస్టియన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు అడుగుతారు క్యాస్ట్ అని, బీసీ అని చెప్పాము. బీసీసీఎం ఏదో ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. రైట్. అంటే మీరు మీకున్నటువంటి కుల ప్రాతిపదికన తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నది? అసలు ఒక మాట చెప్పాలంటే బ్రదర్, కన్వర్ట్ అనే వర్డే రాంగ్. కన్వర్ట్ కాదు, మీరు కన్వర్ట్ అనే వర్డే రాంగ్. మీరు హిందూగా ఉండి క్రిస్టియన్గా మారినప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ అని అంటారు కదా మిమ్మల్ని. సరే, నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు? ఏది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు, మతం కాదు, క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు. కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రైజ్ ది లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మీరు యేసుప్రభువుని నమ్ముతున్నారా? ఎవరు? మీరు యేసుప్రభువుని నమ్ముతారు అంటే నమ్మితేనే చెప్పాలా? నమ్మితే కదా చెప్తారు. ఇంతకు ముందుకు నేను సెక్యులర్ అని చెప్పేసి అన్నాను కదా. అవును. సెక్యులర్ అంటే మీనింగ్ ఏంది? మీరు సెక్యులరా? సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే సెక్యులర్ అంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందరు బాగుండాలన్నా అందరినీ గౌరవించే వ్యక్తి. అందరినీ గౌరవించాలి. సరే, ప్రైజ్ ది లార్డ్. అదే మీరు ప్రైజ్ ది లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్. రైట్. ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా. అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్. మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా. రైట్. ఓకే, థ్యాంక్ యూ. నేను మీరు చెప్పారనుకున్నా, చెప్పిర్రు. అలా ఏముండదు. నేను సాటిస్ఫైడ్ గా నేను మీకోసం, మీరు నా కోసం. అంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగాలని ఉండే, కాకపోతే కొన్ని కుదించుకొని అడుగుతా. అంటే ఈ అంశం చెప్పకపోతే ఖచ్చితంగా కొంచెం బాధపడేటోని. మీరు నన్ను హర్ట్ చేయలేదు. నేను హర్ట్ చేయను అలాగే ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు రాముని నేను నమ్మట్లా, నేను యేసుప్రభునే నమ్ముతున్నా. మీరు ప్రభువుని నమ్మట్లా, మీరు రాముడినే నమ్ముతున్నారు. కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా, నేను చెప్పింది మీరు వినాలన్నా ఒకరినొకరం గౌరవించుకోవాలి. మీరు ఆ మాట అన్నారు. సో కాబట్టి
మీరు నా కోసం ప్రైజ్ దలాడి చెప్పి నా ప్రభువును గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. ఇంకా మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను. మంచి పద్ధతే కదా అది. రైట్. సో దాన్ని నేను యాక్సెప్ట్